రేపు ఎద్దుల అమావాస్య అండి. ఎద్దులని చేసి మట్టితో పూజిస్తారండి. నేనైతే మట్టి దొరకనందుకు ద్వారకా వెళ్ళినప్పుడు ఇలా గోపిచందనం చాలా పెద్దది తెచ్చుకున్నామండి. ఇలా నీళ్ళల్లో నానబెట్టుకొని ఎద్దులు చేసుకున్నానండి. గోపిచందనంతో చేసుకున్న ఎద్దులండి. రేపు పండగ కదా, పూజించుకునే దానికి కుర్తిలాగా చేయాలండి. కొంచెం మిగిలింది అగరబత్తులు పెట్టుకునే దానికి చేసుకున్నానండి. ఇంకొద్దిగా అయితే ధూప్ స్టిక్ పెట్టుకునే దానికి చేసుకున్నానండి. రేపు ఎద్దులు పూజ చేసి కుడుములతో నైవేద్యం పెట్టాలండి బసవన్నకి. మగపిల్లలు ఉన్న ఇంట్లో అయితే కంపల్సరీ చేస్తారండి ఈ పండగ. ఒక ఇత్తడి ప్లేటే తీసుకోవాలండి, స్టీల్ ప్లేట్లో పెట్టకూడదు. అందులో బియ్యం పోసేసుకొని ఇలా పరిచేసుకోవాలండి బాగా. ఎద్దులని బియ్యంలోనే పెట్టాలండి. ఇలా రెడీ చేసుకున్నాక గరక ఉత్తరాయణి పూలతో పూజించాలి.